ఐప్యాడ్ ఎయిర్ సిరీస్లో లేటెస్ట్ మోడల్ ఐప్యాడ్ ఎయిర్ 4. దీనికి మ్యాజిక్ కీబోర్డ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే యాపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈరోజు మన ఐప్యాడ్ ఎయిర్ 4 అలానే యాపిల్ పెన్సిల్ 2 అన్బాక్సింగ్ చేద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు iBytes. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐప్యాడ్ ఎయిర్ 4 రెండు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్తో వస్తుంది, 64 and 256 GB. అలాగే ఇందులో రెండు మోడల్స్ ఉంటాయి, వైఫై, సెల్యులర్. ఇది 5 కలర్స్లో వస్తుంది, సిల్వర్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్, గ్రీన్ అండ్ స్కై బ్లూ. నేను లాస్ట్ ఐప్యాడ్ స్పేస్ గ్రే తీసుకున్నాను కాబట్టి ఈసారి నేను స్కై బ్లూ ట్రై చేద్దాం అనుకున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ అన్బాక్స్ ఇట్. సో ఇది ఐప్యాడ్ ఎయిర్ 4. ముందు బాక్స్లో కాంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. సో యూజువల్గా పేపర్ వర్క్ ఉంటుంది, అంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది, సపోర్ట్ గైడ్, అలానే మనకి యాపిల్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి. దీంతో పాటుగా USB-C to USB-C 1 మీటర్ కేబుల్ వస్తుంది. అలానే దీంతో పాటుగా 20 watts USB-C పవర్ అడాప్టర్ కూడా ఇచ్చారు. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఐప్యాడ్ ఓపెన్ చేద్దాం. ఇది స్కై బ్లూ. ఇక్కడ ఎంగ్రేవింగ్ కనపడుతుంది చూడండి, శివ iBytes. ఈ ఎంగ్రేవింగ్ ఫ్రీ. మనం యాపిల్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు ఏ ఉండాలనేది. ఇది ఓన్లీ యాపిల్ వెబ్సైట్లో ఆర్డర్ చేస్తే మాత్రం వస్తుంది. అది యూజువల్గా ఎంగ్రేవింగ్ మనం ఇంక్లూడ్ చేసామంటే డెలివరీ ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, కానీ నేను ఆర్డర్ చేశాను, ఈరోజే వచ్చింది ప్రోడక్ట్. ఈ బ్లూ కలర్ కూడా చాలా లైట్గా ఉంది. మనం కంపేర్ చేస్తే iPhone 12 Pro బ్లూ కలర్తో కంపేర్ చేస్తే కొంచెం డార్క్గా ఉంది, చాలా లైట్గా ఉంది, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. సో మీ లైటింగ్లో ఎలా కనపడుతుందో తెలియదు, ఒక్కోసారి ఇది సిల్వర్ కలర్గా కూడా కనపడవచ్చు. నేను సిల్వర్ కలర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. న్యాచురల్ లైట్లో వేరే విధంగా ఉంటుంది. ఇది సిల్వర్ MacBook Pro, ఇది స్కై బ్లూ. అలానే ఇందులో స్పేస్ గ్రే కూడా ఉంది కదా, స్పేస్ గ్రేతో కంపేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. లైటింగ్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, న్యాచురల్ లైట్లో యాక్చువల్ కలర్ కనపడుతుంది మనకి. ప్రీవియస్ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్తో కంపేర్ చేసుకుంటే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే డిజైన్ వచ్చేసి ఐప్యాడ్ ప్రో డిజైన్ లాగా ఉంటుంది, అంటే ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి. అలానే ఇంకో మేజర్ డిఫరెన్స్ మీరు గమనిస్తే ఇక్కడ హోమ్ బటన్ లేదు, దీని బదులు లాక్ బటన్ ఉంది కదా, ఇందులోనే టచ్ ఐడి సెన్సర్ కూడా ఉంటుంది, అంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. దీన్ని యూస్ చేసుకుని మనం ఐప్యాడ్ని అన్లాక్ చేయొచ్చు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ కనెక్టర్ ఉంది. ఇది యాపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట, అంటే చార్జ్ చేయడానికి. దాని గురించి మళ్ళీ చూద్దాం. సో కింద మనకి USB-C కనెక్టర్ ఉంటుంది. ప్రీవియస్ ఐప్యాడ్స్ కానీ ఐప్యాడ్ ఎయిర్ సిరీస్ కానీ USB to లైట్నింగ్ కనెక్టర్ ఉండేది. ఈసారి USB-C కనెక్టర్ ఇచ్చారు ఐప్యాడ్ ప్రో లాగా. అలానే కింద స్పీకర్స్ ఉంటాయి, అలానే పైన మైక్రోఫోన్ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి, అలానే లాక్ బటన్ ఉంటుంది, టచ్ ఐడి సెన్సర్ ఉంటుంది ఇందులో. సో వైఫై మోడల్ వచ్చేసి మన వెయిట్ అరౌండ్ 458 grams ఉంటుంది. అదే సెల్యులర్ అయితే 460 grams ఉంటుంది. సో అంత హెవీగా అయితే ఏం లేదు. డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకి 10.9 inches డయాగ్నల్ ఉంటుంది. అలాగే వెనకాల ఇక్కడ కనెక్టర్ ఉంటుంది, ఇది మ్యాజిక్ కీబోర్డ్ కనెక్ట్ చేయడానికి. సో ఐప్యాడ్ ఆన్ చేసి మనం క్విక్ సెటప్ చేద్దాం. టచ్ ఐడి సెటప్ చేద్దాం. డోంట్ ట్రాన్స్ఫర్ యాప్స్ అండ్ డేటా. ప్రీవియస్ ఐప్యాడ్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే లాక్ బటన్ వచ్చేసి పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో టచ్ ఐడి సెన్సర్ ఉంది కాబట్టి. ఇందులో లిక్విడ్ రెటినా డిస్ప్లే ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసి 2360x1640 ఉంటుంది. అలానే 264 pixels per inch ఉంటుంది. ఇది వైట్ కలర్ డిస్ప్లే, అంటే P3 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో ట్రూ టోన్ డిస్ప్లే ఉంటుంది. అలానే ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్, ఓలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది. అంటే వేరే ఐప్యాడ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కోటింగ్ లేకపోతే ఫింగర్ ప్రింట్స్ బాగా కనపడతాయి. అలానే దీనికి లామినేటెడ్ డిస్ప్లే ఉంటుంది. అలానే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా, అంటే మనకి బాగా బ్రైట్నెస్ ఉన్న కండిషన్స్లో, అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ లైటింగ్ ఉన్నప్పుడు కానీ రిఫ్లెక్షన్ ఎక్కువ ఉండదు. సో స్క్రీన్లో ఉన్న కాంటెంట్ చదవడానికి ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకి 500 nits వరకు ఉంటుంది. సో ఐప్యాడ్ బాక్స్తో పాటుగా ఐప్యాడ్ OS 14.3 ఇన్స్టాల్ అయి వస్తుంది. సో ప్రాసెసర్ విషయానికి వస్తే A14 బ్యానిక్ చిప్ ఉంటుంది. అలానే ఇందులో న్యూరల్ ఇంజిన్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ వచ్చేసి 5 nm ఆర్కిటెక్చర్. అలానే ఇందులో 6 core CPU ఉంటుంది. ఇది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే 40% ఫాస్ట్గా ఉంటుంది. అలానే 4 core GPU ఉంటుంది. ఇది ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే 30% ఫాస్ట్గా ఉంటుంది. హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ లేదా ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి వీడియో కానీ ఆడియో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే ఐప్యాడ్ ఎయిర్ 3తో కంపేర్ చేసుకుంటే మిషన్ లెర్నింగ్ వచ్చేసి 2 times ఫాస్ట్గా ఉంటుంది. అలానే ఇందులో 4K వీడియో షూట్ చేయొచ్చు, ఎడిటింగ్ కూడా చేయొచ్చు. అలానే మ్యాజిక్ కీబోర్డ్ సపోర్ట్ చేస్తుంది. యాపిల్ పెన్సిల్ 2 అంటే యాపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో రియర్ కెమెరా వచ్చేసి 12 MP వైడ్ కెమెరా ఇది. ఇందులో అల్ట్రా వైడ్ కెమెరా ఉండదు. అలానే f1.8 అపర్చర్తో వస్తుంది. ఇందులో ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది.
రియర్ కెమెరాతో మనం 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. 24, 30, 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అలానే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 7 మెగాపిక్సెల్ కెమెరా, ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. హెచ్డీ వీడియో కూడా రికార్డ్ చేస్తుంది. iPad Pro అంటే ఫేస్ ఐడి ఉన్న iPads యూస్ చేసిన వాళ్ళకి ఒకసారి ఇది యూస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అలవాటు అవ్వాలి. ఫింగర్ ప్రింట్ అనేది పైన ఉంటుంది కాబట్టి ఫేస్ ఐడి ఉంటే ఆటోమేటిక్ అన్లాక్ అవుతుంది. కొంచెం అలవాటు పడాలన్నమాట. ఇక్కడ చూడండి రెస్ట్ ఓపెన్ అని చూపిస్తుంది. అట్లా ఫింగర్ పెట్టామంటే అన్లాక్ అయిపోతుంది. మనం లాక్ అయ్యి ఉన్నప్పుడు మనం ట్యాప్ చేసామంటే మనకి డిస్ప్లే లైటప్ అవుతుంది. మనకి ఇక్కడ ఫింగర్ పెట్టి అన్లాక్ చేయొచ్చు. లేదా కంప్లీట్గా లాక్ అయినప్పుడు ప్రెస్ చేసి అలానే పట్టుకుంటే అన్లాక్ అయిపోతుంది. హోమ్ బటన్ ఉన్న iPads యూస్ చేసిన కూడా ఒకసారి దీనికి వచ్చారంటే కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి. సో మల్టిపుల్ ఫింగర్స్ మనం రిజిస్టర్ చేసుకుంటే టచ్ ఐడికి ల్యాండ్స్కేప్ మోడ్లో లెఫ్ట్ వైపు ఇలా పట్టుకుంటే ఈ ఫింగర్తో మనం అన్లాక్ చేయొచ్చు. అలానే రైట్ హ్యాండ్ ఫింగర్స్ని కూడా మనం రిజిస్టర్ చేసుకుంటే ల్యాండ్స్కేప్ మోడ్లో ఈ విధంగా పట్టుకున్నప్పుడు అన్లాక్ చేయొచ్చు ఇలా పట్టుకొని. iPad Proతో కంపేర్ చేసుకుంటే బెజల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే. డిస్ప్లే మాత్రం 10.9 ఇంచెస్ కాబట్టి చాలా ఎక్కువ రియల్ ఎస్టేట్ ఉంటుంది మన ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే. అలా iPad Proతో కంపేర్ చేసుకుంటే ఇందులో ఫేస్ ఐడి ఉండదు. అలానే మనకి మల్టిపుల్ కెమెరాస్ ఉండవు, ఇక్కడ లైటర్ స్కానర్ ఉండదు. అదర్వైజ్ చూడటానికి మాత్రం ఎగ్జాక్ట్లీ iPad Pro లాగా ఉంటుంది. ఈ iPadలో Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది. అలానే Bluetooth 5 ఉంటుంది. సెల్యులర్ మోడల్స్ యూస్ చేసే వాళ్ళకి ఇందులో నానో సిమ్ ఉంటుంది. అంటే ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది, అందులో నానో సిమ్ పెట్టుకోవచ్చు. అలానే ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. iPadsలో మనందరూ తెలుసు యాపిల్ ఎప్పుడు క్లెయిమ్ చేస్తుంది 10 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని. అది కూడా వైఫైలో మనం వెబ్ బ్రౌజింగ్ కానీ లేకపోతే వీడియోస్ చూస్తే మాత్రం 10 hours వరకు వస్తుంది. అలానే సెల్యులర్ మోడల్స్ అయితే 9 hours వస్తుందని చెప్తుంది. అదే హెవీ లేదా ఇంటెన్స్ గేమ్స్ ఆడినా లేకపోతే ప్రొఫెషనల్ ఎడిటింగ్ చేసినా 10 hours రాకపోవచ్చు. కానీ క్యాజువల్గా యూస్ చేసే వాళ్ళకి బ్యాటరీ లైఫ్ అయితే బాగానే సరిపోతుంది. ఇది ఇందులో స్టీరియో స్పీకర్ సిస్టమ్ ఉందని యాపిల్ చెప్తుంది. సౌండ్ అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే మీరు 2 స్పీకర్లు ఉన్నాయి పైన, అలానే కింద కూడా 2 స్పీకర్లు ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఒక స్పీకర్, ఇందులో 2 పనిచేయవు. ఇందులో ఒక స్పీకర్, ఇందులో ఒక స్పీకర్ పనిచేస్తుంది. మేబీ సిమెట్రీ కోసం ఇట్లా పెట్టుంటారు, అటువైపు స్పీకర్ హోల్స్ అనేవి. వాల్యూమ్ అయితే మాత్రం లౌడ్గానే ఉంది. ఇప్పుడు యాపిల్ పెన్సిల్ సెకండ్ జనరేషన్ అన్బాక్స్ చేద్దాం. దిస్ బాక్స్ ఇది డిజైన్ బై యాపిల్ అండ్ కాలిఫోర్నియా. సో ఇది యాక్చువల్ పెన్సిల్. ఇద్దాం ఇది. సో ఈ ఎంగ్రేవింగ్ కూడా ఫ్రీనే. మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు వెబ్సైట్లో మనకి ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఓన్లీ ఇంగ్లీష్లో సపోర్ట్ చేస్తుంది. ప్రీవియస్ జనరేషన్ అంటే యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే పొడవు కొంచెం చిన్నదిగా ఉంది. కానీ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. ఇది ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. ఈ పాటికి మనం iPadకి ఇలా పెట్టామంటే, మన పెన్సిల్ ఇలా పెట్టామంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. యానిమేషన్ చూడండి ఎలా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం కాబట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ. ఈ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలా వర్క్ అవుతాయి. ఇందులో హ్యాండ్ రైటింగ్, డిలీట్, సెలెక్ట్, ఇన్సర్ట్, జాయిన్ అని. ఇందులో స్క్రిప్ట్ అనే ఫీచర్ కూడా ఉంది. సో ఈ ఫీచర్స్ని మనం వేరే వీడియోలో చూద్దాం. కంటిన్యూ, ఎక్స్పోర్ట్, డబుల్ ట్యాప్. సో దీని గురించి ఇప్పుడే చూద్దాం. మనం సెట్టింగ్స్లోకి వెళ్తే బ్లూటూత్కి వెళ్ళామంటే చూడండి యాపిల్ పెన్సిల్ కనెక్టెడ్. సో మనం విడ్జెట్స్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పెన్సిల్ పర్సంటేజ్ చూపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది ఇక్కడ. సో దీన్ని మనం చార్జ్ చేయాలి అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మనం యూస్ చేయనప్పుడు దీనికి ఆటోమేటిక్గా ఇక్కడ పెట్టేస్తాం కాబట్టి. సో పర్సంటేజ్ చూపిస్తుంది చూడండి, 67%. మళ్ళీ చూడండి. సో అది ఎప్పుడు చార్జ్ అయ్యి రెడీగా ఉంటుంది మనకి. బాక్స్లో ఏమన్నాయో చూద్దాం. ఇంకా ఇందులో డాక్యుమెంటేషన్ అంటే పేపర్ వర్క్ తప్పించి ఇందులో ఏం లేదు. అదే మనం ప్రీవియస్ జనరేషన్ పెన్సిల్ చూసుకుంటే పక్కన పెడదాం. ఇందులో ఛార్జ్ చేయడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ అయితే ఇట్లా కనెక్ట్ చేయొచ్చు, ఈ విధంగా ఛార్జ్ అవుతుంది. అలానే ఫస్ట్ జనరేషన్ మన యాపిల్ పెన్సిల్ చూస్తే మనకి కనెక్టర్స్ వస్తాయి, ఎక్స్ట్రా టిప్ వస్తుంది, అలానే మనకి కనెక్టర్ ఉంటుంది. అన్న ప్రతిసారి మనం పెన్సిల్ని iPadకి మనం ఇట్లా ఇన్సర్ట్ చేసి ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది లైట్నింగ్ టు లైట్నింగ్ అడాప్టర్ అనమాట. అంటే మనం ఇటువైపు ఛార్జింగ్ కేబుల్ పెట్టేసి మనం రెగ్యులర్గా మన ఫోన్ ఛార్జ్ చేస్తాం కదా, ఆ కేబుల్ తోటి మనం పెన్సిల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ సెకండ్ జనరేషన్లో మనకు అవసరం లేదు కాబట్టి మనకి యాక్సెసరీస్ ఇవ్వలేదు. మన సెట్టింగ్స్లో యాపిల్ పెన్సిల్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. స్విచ్ బిట్వీన్ కరెంట్ టూల్ అండ్ ఎరేజర్. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పెన్సిల్ జనరేషన్ 1తో కంపేర్ చేసుకుంటే అంటే ఎరేజ్ చేయాలి అనుకుంటే ప్రతిసారి మనం ప్యాలెట్ మీదకి వెళ్ళి మన డిలీట్ టూల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇందులో డబుల్ ట్యాప్ చేసామంటే మనం ఎరేజర్ టూల్కి అలానే మన రైటింగ్కి మనం స్విచ్ అవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, స్విచ్ బిట్వీన్ కరెంట్ టూల్ అండ్ ఎరేజర్. అది చూస్ చేసుకోవచ్చు. లేదా స్విచ్ బిట్వీన్ కరెంట్ టూల్ అండ్ లాస్ట్ యూస్డ్. అలానే షో కలర్ ప్యాలెట్. ఇప్పుడు స్విచ్ బిట్వీన్ కరెంట్ టూల్ అండ్ ఎరేజర్ ఉంది కదా, ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. మనం పెన్సిల్తో మనం రాయొచ్చు కూడా. వెల్కమ్ టు iBytes. ఎరేజ్ చేయాలనుకుంటే ఇక్కడ వరకు రాకుండా ఈ ఎరేజర్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డబుల్ ట్యాప్ చేశానంటే చూడండి సెలెక్ట్ అయిపోయింది. నేను ఎరేజ్ చేయొచ్చు ఈజీగా.
మళ్ళీ డబుల్ ట్యాప్ చేశానంటే మళ్ళీ ఈ టూల్ వస్తుంది, రైటింగ్ టూల్. సో పెన్సిల్ వస్తుంది, స్కెచ్ కూడా వేయచ్చు, కలర్ డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పెన్సిల్తో చాలా యూజెస్ ఉన్నాయి. దీన్ని ఎలా వాడాలనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. నేను లాస్ట్ టైం కూడా యాపిల్ పెన్సిల్ గురించి వీడియోస్ చేయలేదు. చాలా యూజెస్ ఉన్నాయి ఇందులో. అలానే ఇందులో స్క్రిబుల్ అనే ఫీచర్ వచ్చింది మనకి iPad OS 14లో. ఇక్కడ స్క్రిబుల్ అని ఉంది, దాన్ని ట్యాప్ చేస్తే వెల్కమ్ టు చూడండి, ఆటోమేటిక్ రికగ్నైజ్ చేసి టెక్స్ట్ కన్వర్ట్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఆటోమేటిక్గా టెక్స్ట్లో కన్వర్ట్ చేసింది. సో వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేద్దాం. సో నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది, స్క్రీన్ సైజ్ కూడా మనకి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంది. సో అలానే దీనికి మ్యాజిక్ కీబోర్డ్ సపోర్ట్ ఉంది, అరౌండ్ 27,000 ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అది. దాని బదులు థర్డ్ పార్టీ ఏమైనా ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే పెన్సిల్ 2 సపోర్ట్ ఉంది, దీన్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. అలానే డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో ఉన్న కలర్స్ కూడా 5 కలర్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కై బ్లూ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూద్దాం కొన్ని రోజులు వాడాక ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. అలానే నేను ఇప్పటివరకు iPad గురించి చాలా తక్కువ వీడియోస్ చేశాను. సో ఈసారి నుంచి iPad గురించి కూడా టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, ఇందులో ఉన్న ఫీచర్స్ కానీ, అలానే యాపిల్ పెన్సిల్ గురించి కానీ వీడియోస్ చేద్దాం. అలానే ఇందులో మూవీస్ ఎడిట్ కూడా చేయొచ్చు, దాని గురించి కూడా చూద్దాం. ఇది iPad Air 4 యాపిల్ పెన్సిల్ 2nd జనరేషన్ అన్బాక్సింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్. జై హింద్.